ఏదైతే విషయాలు మన గ్రామంలో ఉంటాయో అవన్నీ కూడా గ్రామ సభ ద్వారా గుర్తించినటువంటి అంశాలన్నీ కూడా గ్రామ సభ వినిపిస్తారు. అదనేది కూడా మన గ్రామ సభ సమావేశం జరుగుతూ ఉంటుంది. దానికి భిన్నంగా ఈ సంవత్సరం చేయాల్సిన ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం ఐటీ జరుగుతుంటుంది. ఐటీ కంటే ముందు కూడా ఉపాధి పథకానికి సంబంధించినటువంటి ఏదైతే మనకి గ్రామంలో జాబ్ కార్డు ఉంటారో, ఎవరైతే మనకి శ్రామికులు ఉంటారో, ఏదైతే పనులు జరుగుతుందో, ఏదైతే మన గ్రామం ఉంటుందో ఆ గ్రామానికి వెళ్ళి ఉపాధి పథకం చట్టంలో ఏమున్నది, అక్కడ ఎంతవరకు అమలు అవుతున్నది ఏంటనే విషయాన్ని కూడా ఒకసారి ప్రజలకి ఆ గ్రామస్తులకి అవగాహన కల్పించండి, ఆ గ్రామస్తులు చైతన్యపరచండి అనే ఉద్దేశంతో ఒక టీం ఏర్పాటు ఐఏసీ టీం అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీం యొక్క ఏం చేస్తుందంటే ఇక్కడ మన 6 గ్రామాలు ఎంపిక చేసుకోవడం జరిగింది మనకి మండలంలోని. వాటితోని మనం ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టు. 100 రోజులు అందరూ కూడా పొందడం అనేది అందరి హక్కు, ఉపాధి జాబ్ కార్డు పొందిన వాళ్ళందరూ కూడా. దానికోసం అనేది కూడా ఈ గ్రామ సభలో ఏర్పాటు చేసుకోవటము, అలాగే ఏం పనులు చేసుకోవచ్చు, ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో గ్రామ చిత్రపటం ద్వారా అక్కడ రంగు వేయడం జరిగింది. మన గ్రామానికి సంబంధించిన చిత్రపటం అంటే ఆ చిత్రపటం ద్వారా ఏమేమి పనులు ఉపాధి పథకాల పనులు చేసుకోవచ్చు, ఎలాంటి పనులు మనం ఇదివరకు చేసుకున్నాము, పథకాల గురించి తెలియపరచడం, గొప్పతనాల గురించి కూడా మనం ఒకసారి ప్రజలకి గ్రామస్తులకి మనకి తెలియపరచడం కూడా ముఖ్యంగా మీకు గ్యారంటీగా తప్పనిసరిగా మీకు పని కల్పించాలి, 100 రోజులు అందిస్తారని కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే 3 ఉద్దేశాలు పెట్టుకొని ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఏంటంటే పేదరికం నిర్మూలించాలని, వసతులు నివారించాలని, సహజ వనరులను సంరక్షించుకోవాలని. గత కాలంలో చూసుకున్నట్లయితే అంటే ఈ పథకము ఈ స్కీమ్ చట్టంగా మారింది 2005లో చట్టంగా మార్చడం జరిగింది. మహోన్నతుడు అంటే మహాత్మా గాంధీ పేరు పెట్టి ఈ పథకానికి నామకరణం చేయడం అనేది జరిగింది. అలాగే ఈ పథకము కల్పించేదంటే ఆర్థికంగా స్థిరత్వం అనేది కొంత ఏర్పడి గృహ నిర్మాణాల కోసం కావచ్చు, పిల్లల యొక్క చదువులు కావచ్చు, వైద్యానికి కావచ్చు, కనీస అవసరం తీసుకోవడానికి కావచ్చు, ఆ పని అనేది కలిగించినట్లయితే తప్పనిసరిగా ఆ గ్రామంలో వాళ్ళు ఉంటూ ఆ కుటుంబ అభివృద్ధి అనేది కూడా జరిగిందనే ఉద్దేశంతో ఒక సంవత్సరానికి 100 పనులు కల్పించాలి అనేది కూడా ఈ చట్టంలో చెప్పడం జరిగింది. అలాగే సహజ వనరులను సంరక్షించుకోవాలని కూడా దీన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఏంటి సహజ వనరులు అనగానే గాలి కావచ్చు, నీరు కావచ్చు, వాతావరణం కావచ్చు, అంతా కూడా ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోలేయా